పీకీ బ్లైండర్స్ ది ఇమ్మోర్టల్ మ్యాన్. ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. 2022లో సిరీస్ ఎండ్ అయిపోయాక ఫ్యాన్స్ అంతా నెక్స్ట్ ఏంటి అని వెయిట్ చేస్తున్న టైంలో వచ్చింది మూవీ. అని వెయిట్ చేస్తున్న టైంలో ఈ మూవీని అనౌన్స్మెంట్ చేశారు. అసలు టామీ సిల్వీ మళ్ళీ ఎందుకు వచ్చాడు, ఈ మూవీ సిరీస్కి తగ్గట్టు ఉందా లేక ఇమ్మోర్టల్ అని చెప్పి యావరేజ్గా ఉందా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఇది 6th సీజన్ జరిగిన కొన్ని ఏళ్ల తర్వాత జరుగుతున్న స్టోరీ. అంటే 90s పార్టీ బ్యాక్డ్రాప్లో మొదలవుతుంది. మన టామీ సిల్బీ ఇప్పుడు గ్యాంగ్ వార్స్కి ఫ్యామిలీకి దూరంగా ఒకడే బతుకుతూ ఉంటాడు. కానీ తన కొడుకు డ్యూక్ బిర్మింగంలో ఒక పెద్ద స్కెచ్ వేసి ఒక ట్రబుల్లో పడతాడు. ఆ ట్రబుల్ వల్ల మొత్తం వార్ సిచ్యువేషన్ మారిపోయి చేంజ్ రావడంతో టామీ సిల్బీ మళ్ళీ ఫీల్డ్లోకి రావాల్సి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే తండ్రి తన కొడుకు చేసిన తప్పుని సరిదిద్దడానికి మళ్ళీ పీకీ బ్లైండర్గా ఎలా మారుతాడు అనేది మెయిన్ స్టోరీ. ఇంకా సిలియన్ మెర్ఫీ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. టామీ సిల్బీ క్యారెక్టర్లో ఆయన యాక్టింగ్ మాత్రం పీక్స్ అంతే. తన లైఫ్లో ఉన్న ట్రామా, డిమాన్స్తో పోరాడుతూ తోడుగా ఉన్న వాళ్ళని ఎలా కాపాడుకుంటూ వచ్చాడు అనేది చాలా ఎమోషనల్గా చూపించారు. ఇంకా డ్యూక్ క్యారెక్టర్లో బెర్రీ విలన్గా టిమ్ రూత్ వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. టిమ్ రూత్ క్యారెక్టర్ చాలా చిల్గా ఉంటే బెర్రీ తన క్యారెక్టర్లో ఉన్న ఇంటెన్సిటీని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇంకా రెబేకా కూడా ఇందులో ఒక సర్ప్రైజ్. ఆవిడ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా మూవీలో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ ఒక విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. సిరీస్ ఎలా అయితే చాలా గ్రాండ్ గా సినిమాటిక్ గా ఉందో మూవీ కూడా దేనికి తగ్గకుండా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్. ఇంకా బీజం సీన్స్ ని వేరే లెవెల్ కి తీసుకుని వెళ్తే ఎవరైతే సిరీస్ లో కొన్ని ఎపిసోడ్స్ ని డైరెక్ట్ చేశారో ఆయన కూడా మూవీని చాలా గ్రిప్ తో హ్యాండిల్ చేశారు. కానీ ఒక విషయం చెప్పాలి, అదేంటంటే ఈ మూవీ మాత్రం కేవలం సిరీస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మీరు కానీ డైరెక్ట్ గా మూవీని చూస్తే మాత్రం అసలేం అర్థం కాదు. సిరీస్ కాల్ బ్యాక్స్ ఉంటాయి కానీ అవి సిరీస్ చూస్తున్న ఫ్యాన్స్కి మాత్రం హై ఇస్తాయి. ఇంకా మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని సీన్స్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. కొత్త క్యారెక్టర్స్కి ఇంకొంచెం స్పేస్ ఇచ్చి ఉంటే బాగుండేది స్క్రీన్ మీద. అండ్ అంతేకాకుండా ఊపిరి తీసుకునేంత టైం కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. మూవీలో సీన్ మీద సీన్ పడుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. స్టార్టింగ్ కొంచెం స్లోగా మొదలైనా తర్వాత స్పీడ్ అందుకుంటుంది. క్లైమాక్స్ మాత్రం చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులు కూడా ఉంటాయి. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. సిరీస్ ఫ్యాన్స్కి మాత్రం ఒక పెద్ద గిఫ్ట్ అనే చెప్పొచ్చు. మీరు కానీ సిరీస్ ఫ్యాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా మీలో కూడా ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.